ప్రేమ గురించి తెలుసా? ఎవరైనా ప్రేమలేకిచ్చారా? చదువుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ గాని వేరే ఎవరైనా గాని? అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడే వస్తారు. కంగారు పడకండి, కింద ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. వేణుగోపాలరావు సార్ అంటే ఊర్లోనూ ఆఫీసులోనూ ఎంతో గౌరవం ఉంది. ఏంటమ్మా అలా బాధగా ఉన్నారు? కొత్త ఊరు కదా, కొంచెం బాధగానే ఉంటుంది. కొన్ని రోజులు పోతే అదే సర్దుకుంటుంది. ఇదంతా నా అనుభవపూర్వకమే. శోభనం రాత్రి ముందు రోజు వరకు కూడా మా అమ్మ పక్కనే పడుకునేదాన్నమ్మా నేను. కానీ నా మొదటి రాత్రి తరువాత నా భర్త లేకుండా నేనుండలేకపోయాను. నీ పిచ్చివాగుడు ఆపుతావా? ఇవన్నీ ముందు ముందు తెలుస్తాయి. అమ్మా, మీకేమైనా సందేహాలుంటే నన్ను అడగటానికి మొహాట పడదు. ఏంటి? మీకిష్టమైతేనే అడగండి, నేను వెళ్ళొస్తా. మిస్టర్ వేణుగోపాల్, మీ ఆవిడెక్కడా? తనకు కొత్త కదా, భయమేమో. అలా భయపడి కూర్చునే రకమేం కాదు నా భార్య. ఏదేమైనా ఓ పని చేయండి, టైం చాలా అయింది. ఆవిడగారు నిద్రపోకముందే త్వరగా వెళ్ళండి. నీకు అర్థమైందా? అవర్ పార్టీ కమ్స్ టు ఎన్ ఎండ్. లెట్స్ మిస్టర్ వేణుగోపాల్ ఎంజాయ్ హిస్ ఫస్ట్ టైం. Cheers. బోరు కొట్టిందా? లేదు. నీకు నేను నచ్చానా? ఏంటలా డల్గా ఉన్నావు? ప్రయాణంలో అలసిపోయావా? నిద్రొస్తుందా? చెప్పు. పర్వాలేదు, పడుకో. ఏమండి ఏమండి ఏమండి, కాఫీ. అప్పుడే లేచావా? నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత తొందరగా లేవలేదు. బాధపడకు, ఇంకా రోజు ఈ టైంకే లేస్తాను, సరేనా? మీకు స్నానానికి వేడినీళ్లు పెట్టాను. అయ్యో, నాకు వేడినీళ్ళా? నేను చన్నీళ్లే స్నానం చేస్తాను. మీనాక్షి చెప్పలేదా? పోనీలే. వెళ్ళొస్తాను. ఎస్, మీ ఐటమ్స్ అన్ని రేపు ఈవినింగ్ పంపిస్తాను. ఓకే? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో రంజని, నేను వేణు. నీకక్కడ బోర్ కొడుతుందా? లేదండి. నువ్వు అసలు ఏ పనులు చేయొద్దు, అన్నీ మీనాక్షికి చెప్పు. మరి నేనొచ్చినప్పుడు నీకేం తీసుకురావాలి? ఏమీ వద్దు. అయితే నువ్వు రెడీగా ఉండు. మనం సాయంత్రం బయటికి వెళ్దాం, హనీమూన్. ఓకే? సరే, ఓకే.
అమ్మా మీరు భోజనం చేస్తారా? వద్దు, ఆయన వచ్చాక తింటాను. నేను మీలాగానే అనుకునేదాన్ని, కానీ నాకు అదృష్టం లేదు. ఏమైంది? ఆయన నన్ను వదిలేశాడు. ఎందుకని? అదో పెద్ద కదమ్మా. నాకు పెళ్లి కాకముందు నేనొక అతన్ని ప్రేమించాను. విషయం ఆయన తెలిసింది. ఆయన నన్ను చంపాలనుకున్నారు. నేనక్కడి నుంచి తప్పించుకుని వచ్చేశాను. ఊళ్ళో నాకన్నా పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ తమ భర్తలతో హాయిగా ఉంటున్నారు. అంతా విధి. ఏం జరిగింది? భయపడ్డావా? గుర్తుపట్టలేదా? నువ్వు దుబాయ్ శాలిని కాదు, రంజనమ్మ గారి ఫ్రెండ్ కదా. ఎన్నిసార్లు నిన్ను కాలేజీకి నేను కారెక్కించి తీసుకెళ్ళాను. ఓ మీరా? ఆ రాఘవులా? అయ్యో నేను గుర్తుపట్టలేదు. ఇదేంటి మీరు వాగడం మానేసినట్టున్నారు? ఇప్పుడు పెద్దగా లేదు. ఈ మధ్య వాగడం మానేశాను. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. వన్యజీవులన్నీ అడవదిలి పారిపోతున్నాయి. నువ్వు దుబాయ్లో ఉంటున్నావని నేను విన్నాను, నిజమేనా? అవును. ఇక్కడున్న జీవులన్నీ నా గుప్పెట్లోనే ఉంటాయి తెలుసా? దుబాయ్లో నాకేమైనా ఛాన్స్ ఉందా? నాకు తెలీదు, ఆయన అడిగి చెప్తాను. అయిపోయిందా? ఏంటి? పెళ్ళి అయినట్టే ఉంది. ఇంకా నీ దగ్గర వాగితే ప్రయోజనం ఏముంది? పట్టుకున్న స్టీరింగ్ దారి తప్పింది. నీతో పాటు నన్ను కూడా దుబాయ్కి తీసుకెళ్తావా? అయ్యో దానికి చాలా డబ్బు కావాలే. అది నేను అరేంజ్ చేస్తానులే. నాకు కొంచెం భూమి ఉంది, అది అమ్మేసి 2 రోజుల్లో నేను డబ్బు తీసుకొని వస్తాను. చూస్తావుగా? సరే. హలో. హాయ్, రండి. హాయ్. హనీమూన్ ఎంత ఎర్లీగా ఫినిష్ అయిందా? ఎలా ఉన్నావు రంజని? హనీమూన్ ట్రిప్ ఎలా జరిగింది? ఏమంటున్నారు? అదే హనీమూన్. మేమిద్దరం మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. వెరీ గుడ్. నేను ఫ్యాక్టరీకి బాస్ అనే కానీ నాకేం అర్థం కావడం లేదు. నేను ఆఫీస్కి వెళ్తే బోనస్ అని అలవెన్స్ అని 100 ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మరేం పర్వాలేదు, 2 డేస్లో సరి చేస్తాను. ఇంకో విషయం, ప్రతి శనివారం మీరు మాకు గెస్ట్, ఆదివారం మేము మీ ఇంటికి వస్తాం. ఓకే? ఓకే. రంజని, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలా నా కోరిక. మనకి ఇప్పుడే పిల్లలొద్దు, సరేనా? నేను చెప్పేది అర్థమైందా? మనం ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉండాలి. ఏమంటావు? అన్నీ మీ ఇష్టం అండి. ఎవరు? రంజని ఉందా? ఇంతకీ మీరెవరు? నేను తన ఫ్రెండ్నని చెప్పండి. అక్కడున్నారు. నేనింకా గుర్తున్నానా? నన్నింకా మర్చిపోయావేమో అనుకున్నాను, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోనులే. నేను బ్రతికున్నంత వరకు నిన్ను మర్చిపోలేను. మా ఆయన బిజీగా ఉన్నారు, అందుకని రాలేకపోయాను. మీనాక్షి, ఏంటి
ఏంటమ్మా? త్వరగా టిఫిన్ రెడీ చెయ్యి. సరే. రా కూర్చో. హ్మ్. ఎలా ఉంది నీ కొత్త జీవితం? ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. అస్సలు వదలట్లేదా? ఛీ! కానీ నేను వెంటనే తల్లిని కావడం